గురుగారు, అసలు ఇంతకీ ఈ భైరవులు అంటే ఎవరండి? యాక్చువల్‌గా మీరు ష్ పం సృష్టి ఆరంభం అనేది ఒకటి జరిగింది. మీకు అందరికి తెలుసు. ఆ టైంలో బ్రహ్మ, విష్ణు, మహేషులు ముగ్గురు వచ్చినారు. హ్మ్. ఇందులో నానా రకాలైన కథలున్నాయి. ఫస్ట్ కొంతమంది శివుడు ఫస్ట్ వచ్చినాడు. కొంతమంది విష్ణుమూర్తి ఫస్ట్ వచ్చిండంటారు. కొంతమంది ముగ్గురు ఫస్ట్ వచ్చిండంటారు. ఇవన్నీ తర్వాత విషయం. కాకపోతే ఆ టైంకి బ్రహ్మకి ఈగో వచ్చింది. హ్మ్. బ్రహ్మకి ఇప్పుడు 5 తలలుంటాయన్నమాట. అయితే 5 తలల్లో ఒక తలకి ఈగో వచ్చింది. నేనే మెయిన్ హెడ్ బ్రహ్మ. నేనే సృష్టికి తయారు చేస్తాను. నా తర్వాతనే కదా విష్ణువు. నా తర్వాతనే కదా శివుడు అని ఒక ఈగో వచ్చిందన్నమాట. ఆ ఈగో వచ్చేటప్పుడు ఆయన విష్ణుమూర్తితో ఫైటింగ్ అనేది జరిగింది. ఆ టైంకి శివుడు రాలే ఫస్ట్. అప్పుడు వీళ్ళిద్దరే వచ్చినారు ఫస్ట్. నేనే గొప్ప అనేది బ్రహ్మ అక్కడ చెప్పడం. బ్రహ్మ ఇంక విష్ణు కాదు, అట్లా కాదు బ్రహ్మ. అలా నువ్వు అనుకోవడానికి వీల్లేదని విష్ణుమూర్తి ఆయనకు సంజాయించడం. వీళ్ళిద్దరికీ గొడవలు ఫుల్ జరిగింది. అయితే ఒక ఆకాశ లింగం అనే ఒక లింగం దానికి ఆరంభం లేదు, అంతం లేదు. అటువంటి ఒక లింగం స్వయం ప్రకటించింది. తానే అది వచ్చింది. హ్మ్. అయితే మీ ఇద్దరిలో ఎవరు గొప్ప? అగ్నిలింగం కదా! ఆకాశ లింగం, అగ్నిలింగం, హ్మ్. నిప్పుతోని యుక్తమైన లింగం, హ్మ్. ఒక పెద్ద లింగం వచ్చింది. దానికి ఆకాశ లింగం అంటారు యాక్చువల్‌గా. హుహు. అగ్నిలింగం కాదు, ఆకాశ లింగం. దానికి అంతం లేదు. పైన అంతం లేదు. అయితే ఎవరైతే మీరిద్దరిలో దీని అంతం ఇప్పుడు ఒక వైపు నుంచి బ్రహ్మ నువ్వు పైకి పో. దీని స్టార్టింగ్ పాయింట్ చూడు. విష్ణు దాన్ని ఎక్కడ అయితే దాన్ని ఒక కింద భాగం ఆ భాగాన్ని నువ్వు చూడు. నువ్వు ఇన్ కేస్ దీని ఎండ్ కింద చూసుకున్నావు అంటే విష్ణుమూర్తి ఈజ్ ఎ గ్రేట్. ఇన్ కేసు బ్రహ్మ పైన అన్నిటికన్నా పైన భాగం చూసుకున్నంటే బ్రహ్మ గ్రేట్ అని చెప్తారన్నమాట. ఆ టైంలో ఏంటంటే బ్రహ్మ పైన పోతే ఉన్నారు. కాకపోతే బ్రహ్మకి ఈగో. నేనే గొప్పను, నేను ఇవన్నీ చూసుకోవడం ఎందుకు, నాకు ఎట్లయినా నాకు ఎడ్జ్ తెలిసిపోతుందిలే. అక్కడ ఆగిపోయి తనకు సృష్టి చేస్తాడు. ఒక పూల్ని కూడా సృష్టిస్తాడు అనమాట. ఆ పూల్ని సృష్టించి అది ప్రూఫ్ కింద పువ్వుని పెట్టేసి మళ్ళీ విష్ణుమూర్తిని పిలిచి నేను చూసుకున్నాను, నేనే గ్రేట్, ఐఎమ్ ఓన్లీ ఈ సృష్టికి అధిపతి, నేనే ఈ సృష్టికి దేవత అని చెప్పేసి ఆ పువ్వుని ప్రూఫ్ కింద విష్ణుమూర్తికి చూపిస్తాడు. ఆ పువ్వు కూడా కరెక్ట్ వెళ్ళి అబద్ధం మాట్లాడుతుంది. ఆ టైంలో ఈ లింగం లోపల నుంచి ఒక అద్భుతమైన శక్తి మహాదేవుడు బయట వస్తారు మనం. అది మహాదేవుడు వచ్చిన స్వరూపం లో ఆయన ఆ రూపాన్ని ఆయన భయరూపం అండి. ఎందుకంటే ఇంటికంతా కుల్లగొని ఉగ్రంగా భయంకరమైన రూపం. ఆ రూపంతో అంటే ఒక బాలుడు రూపం కింద వస్తాడు. ఈ ఈ చిటికేల గోడు నుంచి ఆ 5వ తల ఏదైతే తల అబద్ధం చెప్తుంది ఆ తల ఒక కట్ చేస్తాడు అనమాట. హ్మ్. ఆ తల కట్ చేసేస్తాడు. అయితే అప్పుడు బ్రహ్మ చతుర్ముఖి అవుతుంది. అయితే భైరవుడికి ఏదైతే ఫస్ట్ చిన్న బాలుడి రూపంలో ఆయన వచ్చినాడు ఆ రూపాన్ని బట్టుకు భైరవ రూపం అంటారు అనమాట. అయితే ఇక్కడే సృష్టి స్టార్టింగ్లో ఫస్ట్ భైరవుడు అవతారం వేసాడు. ఆ అవతారం భట్టుక భైరవ్. దాని తర్వాత భైరవులు ఎన్నెన్నో రకాలైన అవతారాలు వచ్చినారు. అయితే ఇక్కడ భైరవ్ అనే శబ్దానికి కూడా ఒక మీనింగ్ ఉంది స్పెషల్గా. ఓహో! భైరవ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్గా పూజలు చేస్తున్నాం కదా, అమ్మవారి పూజలు ఏ పూజ అయినా చేస్తున్నాం. మీరు ఎన్ని పూజలు చేస్తున్నా మనకు ఒక నియమం అందరికీ నార్మల్ హిందువులు అనే వాళ్ళకి అందరూ తెలుసు. ఫస్ట్ మనం గణపతి పూజ చేస్తాం, హ్మ్. తర్వాత మిగతా దేవతలకి పూజ చేస్తాం. ఎందుకంటే గణపతికి వరం అనరు, ప్రథమ పూజ్యుడు. ఆయన పూజ చేసి మిగతా పూజ చేస్తే వాళ్ళు ఫలం వస్తుంది. అలాగనే దేవి ఉపాసనా క్రమ మార్గంలో అన్నిటికన్నా ముందు అమ్మవారి కన్నా ముందు ఒక శక్తిని పూజ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ శక్తియే భైరవుడు, అమ్మవారు కొడుకు. భైరవ మీన్స్ నథింగ్ బట్ సన్ ఆఫ్ కాళీ, సన్ ఆఫ్ మదర్ గాడ్. అమ్మవారికి పూజ చేస్తున్నా ఆమె కొడుకు ఉంటాడు అనమాట. అందుకోసం భైరవుడికి అంటే కాళీమాత కొడుకు కాలభైరవుడు, రైట్. హుహు. తారాదేవి కొడుకు ఉంటాడు అనమాట, అక్షోభ్య భైరవ్. అలా ఒక్కొక్క దశమహావిద్యలు ఉన్నారు. అలా ఎన్నో రకాలైన శక్తులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక కొడుకులు ఉన్నారు, వాళ్ళు భైరవ్ అంటారు. అయితే ఇక్కడ నాకు 2009లో నాకు భైరవ స్థానం దొరికిందంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇదొక ఆహా! పోస్ట్. ఇప్పుడు నేను ఒక సాధు ఉన్నానంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఐఎమ్ ఏ సాధు. నాకు ఇంత సాధన వచ్చిన శక్తి వచ్చింది ఐఎమ్ నాట్ ఫీలింగ్. ఇవన్నీ ఇదొక నా డ్యూటీ అని భావించి నేను ఆ డ్యూటీని పరిపక్వంగా నేను చేయాలని ఒక ఆలోచన. భైరవ్ పోస్ట్ అంటే భైరవ్ పోస్ట్ ఏంది? భరణ రవణ పోషణ్. భరణ్ అంటే భరణ, రవణ, రవణ పోషణ్. పోషణ. హ్మ్. ఈ భరణ్ అంటే ఏంది? భరణ్ అంటే ఫుల్ఫిల్ లెస్. ఎవరికైతే ఏదైతే కావాలి, ఇప్పుడు ఆయనకి అన్నం కావాలి, నా దగ్గర నుంచి పాసిబుల్ అవుతుందంటే నేను నా ఒక సామర్థ్యం నుంచి కంప్లీట్గా సామర్థ్యం యూజ్ చేసి ఆయనకు అన్నం దొరికినట్టు నేను చేయాలి. దట్ ఈస్ అ భరణ్. ఫుల్ఫిల్గా చేయాలి. నా శిష్యులు నా దగ్గర వాళ్ళకి జ్ఞానం కావాలి, వాళ్ళకి జ్ఞానంలో ముందు పోవాలి, వాళ్ళు సాధన చేయాలి, ఒక స్థాయికి చేరాలని వాళ్ళకి ఆలోచన. అయితే అవన్నీ నేను అందిస్తాను. ఆ పోస్ట్ పేరు భరణ, రైట్. హుహు. సెకండ్ రవణ అనే దానికి ఇంకొక సౌండ్ ఉంది. రవణ అంటే దట్ ఈస్ ఎ సౌండ్. హ్మ్.
సృష్టి అన్నిటికీ నేను ఒక సౌండ్ అంటే ఒక సౌండ్ భైరవుడు అంటే రవాణా చేస్తాడు అంటే సౌండ్ చేసి చెప్తాడు సత్యమలేడిది ఉంది లేలలేది ఉంది ఎవ్వరు అధర్మ పాపం చేసుకోవడానికి వీల్లేదు ఆ గట్టిగా చెప్పేటోడు ఆ సత్తతో చెప్పేటోడు ఎవరు పీకలేరు ఎవరు అధర్మం చేయలేరు దట్ ఈస్ రావణ ఇప్పుడు మీరు ఉన్నారు అక్కడ కూర్చొని ఉన్నారు నేను భైరవి నేను భైరవ్ అని మళ్ళీ మీరు కూడా స్వతగా సంకల్పం తీసుకోవాలి ఆయన కూడా సంకల్పం తీసుకుని భైరవుడు కావచ్చు గురువులు గ్రంథంలో అయితే దట్ ఈస్ ద సెకండరీ అది పవర్స్ ఆఫ్ కానీ ఈ రెస్పాన్సిబుల్ లెవెల్లో ఆయన తీసుకోవచ్చు నేను కూడా అమ్మారు కొడుకు కదా నేను కూడా భైరవుడు కదా ఉండు నువ్వు కరెక్టే కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు అవుతావు ఒక్కడు లీడీ ఆయన ఉన్నాడు ఆయనకు అన్నం తీసుకుంటే పర్వాలేదు నువ్వు సత్యం ధర్మం గురించి నలుగురికి చెప్తున్నా ప్రచారం చేస్తున్నట్టు దట్ ఈస్ రావాలి ధర్మం గురించి నలుగురికి తెలియాలి సత్యం గురించి నలుగురికి తెలియాలి నిజమైన సత్యం సత్యం అంటే ఒక సత్యం మనం ఊహించుకొని ఉంటాం మన స్వార్థానికి తగినట్టు ఉంటుంది దానికి సత్యం అనుకుంటాం అదే నలుగురికి సత్యం చెప్తాం అదే సత్యం వేరా ఇప్పుడు ఆధ్యాత్మికం కూడా హిందూ ధర్మంలో ఏమైందంటే నిజమైన హిందూ ధర్మంకి ఆధ్యాత్మికం వేరేది ప్రతి ఒక్క వ్యక్తి పర్సనల్గా ఒక ఆధ్యాత్మికం తయారు చేస్తారు వాళ్ళ ఒక స్వశోధనతో తయారు చేస్తే ఆధ్యాత్మిక పర్సనల్ది ఆ పర్సనల్ ఆధ్యాత్మికం ఎంత పెరిగిపోయిందంటే నిజమైన ఆధ్యాత్మికం ఈరోజు కనబడతలేదు అయితే రవణ అయితే ఈ చెత్త జ్ఞానం మధ్యలో నిజమైన జ్ఞానం సౌండ్ చేసి బయట వస్తుంది దట్ ఈస్ రవణ దట్ ఈస్ రవణ ఇంకా పోషణ్ అంటే పోషించడం ధర్మాన్ని పోషించడం మీకు దగ్గర ఉన్న కెపాసిటీ 100% యూజ్ చేసి మీ యొక్క లక్ష్యం కోసం పోషణ మీరు మీ యొక్క మంచి పాజిటివ్ లక్ష్యం గురు చెప్పిన మార్గంని పోషించడం నలుగురికి హెల్ప్ చేయడం సమాజానికి ఉపయోగపడడం ఇదంతా పోషణం ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మీకు చిన్నగా ఒక క్లారిటీ అనేది కూడా ఇస్తాను పవిత్రాళాయ సాధుల విలాసాయ దుష్కృతం సాధువులు పవిత్రత కావాలి అదే భరణ ఒక్కటే సెంటెన్స్ పవిత్రాళాయ సాధువులు అంటే సాధువులందరూ పవిత్రమైపోవాలి అంటే భ్రష్ట పడిన సమాజాన్ని ఒక మంచి దిక్కులో తీసుకురావాలి దట్ ఈస్ భరణ రావణ దిస్ ఇస్ సౌల్డ్ విలాసాయ దుష్కృతం ఎవరైతే ఈ ధర్మం పైన అటాక్ చేస్తారు ఈ ధర్మాన్ని ఖతం చేయాలని చూస్తారు వాళ్ళందరికీ ధర్మం ఒక పవర్ చూపించడం దట్ ఈస్ కాల్డ్ రావణ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ సెంటెన్స్ అంటే ఈ రెండింటిలో వచ్చేసింది ఇక ఆ సెంటెన్స్ కోసం తలే పోషణ అయిపోయి దాని మొత్తం కంప్లీట్గా సాక్రిఫైస్ ఖుద్ బల్జాలా ఓ సెంటెన్స్ బల్జాలా దట్ ఈస్ అ పోషణ అంటే ధర్మం కోసం జీవించడం ధర్మం కోసమే ఏదైనా చేయడం నిలబడడం అంటే ధర్మం కోసం నడవడం కోసం నడుస్తున్నట్టే ధర్మం కోసం ఏది చేస్తున్నా ధర్మం కోసం దట్ ఈస్ కాల్ భైరవ్ అయితే ఈ భైరవులలో కూడా అష్ట భైరవులు అని చెప్తుంటారు కదా అది ఇది నేచర్ లో ఉన్న శక్తులు నేను చెప్పింది రెస్పాన్సిబిలిటీ ఈ నేచర్ లో ఉన్న శక్తులు అష్ట భైరవులు 8 దిక్కులు ఉంటారు ఇంకా అష్ట భైరవులు ఈ ఉపాసన క్రమాలు వస్తారన్నమాట 8 దిక్కులు అష్ట మాతృకలు ఉంటారు అష్ట భైరవులు ఉంటారు ఇది మీరు యంత్ర పూజలు చేసేటప్పుడు వీళ్ళ పేర్లు వీళ్ళ శక్తులు వీళ్ళ బీజాక్షరాలు ఇంక ఎవ్రీథింగ్ అనేది వస్తుంది అనమాట అది సాధన ప్రాసెస్లో ఒక భాగం అనమాట అష్టభైరవులు కాకపోతే యాజ్ ఏ నేను అఘోర సంప్రదాయం ప్రకారంగా నేను నార్మల్గా ఒక శక్తి ఉపాసకులుగా నేను చెప్పేది భైరవ్ అంటే శక్తి కొడుకు అనమాట ఇక్కడ ఏముంటారంటే అన్నిటికల్లా నార్మల్గా మీకు ఈ విషయం అనేది కూడా నేను చెప్పాలనుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను